మీరు వినబోతున్న కథ పాదాభివందనం. రచన వాణిశ్రీ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్ధరాత్రి మధ్యల దరువని ఈ పెళ్లి ముహూర్తాలేమిటోయ్, 3వ జామునే పెడతారు. అప్పటి వరకు ఎవరుంటారు? సిటీలో అసలు పెళ్ళిళ్లకు వెళ్లడమే కష్టం ఈ ట్రాఫిక్లో పడి. కొండలరావు సణుగుతూనే ఉన్నాడు. మాధవి అతని మాటలు పట్టించుకోకుండా ముస్తాబవుతోంది. మా వాళ్ళ పెళ్ళిళ్ళకే మీకెక్కడలేని కష్టాలు గుర్తొస్తాయి. మీ వాళ్ళ పెళ్ళిళ్ళైతే అర్ధరాత్రైనా ఆనందంగా ఉంటుంది. 3 ముళ్ళు పడిందాకా ఉండాలని కునికిపాట్లు పడుతూ ఉంటారు. మాధవి రిటార్ట్ ఇవ్వడంతో కొండలరావు మౌనం వహించాడు కాసేపు. మాధవి గిఫ్ట్ ప్యాక్ పట్టుకుని బయలుదేరగానే లేచాడు. పద్మ నా క్లోజ్ ఫ్రెండ్. దాని కూతురు పెళ్లికి వెళ్ళకపోతే బావుండదు. పెళ్ళయ్యే వరకు ఉండొద్దులేండి. డిన్నర్ అవుతూ ఉండగానే కూర్చోబెడతారు. అక్షింతలు వేసి వచ్చేద్దాం అనునయంగా అన్నది మాధవి. కొండలరావు తల ఊపాడు. సిటీలో అర్ధరాత్రి పెళ్ళిళ్లకు జరిగేది అదే. పెళ్లి సమయానికి దగ్గర బంధువులు మాత్రమే ఉంటారు. కారు పార్క్ చేసొచ్చాడు కొండలరావు. అప్పటికే కళ్యాణ మండపం మెయిన్ గేట్ దగ్గర పద్మతో మాట్లాడుతూ నిల్చుంది మాధవి. కొండలరావును చూస్తూనే నమస్కారం బావుగారు అని అతని చేతికి గులాబీ అందించింది పద్మ. ఆహూతులు అప్పుడప్పుడే వస్తున్నారు. పెద్ద హాలులో జనం పల్చగా ఉన్నారు. కొండలరావు మాధవి స్టేజీకి ముందు వరుసలో కూర్చున్నారు. మనం డిన్నర్ చేసొద్దామా అన్నాడు భార్యతో. అబ్బా, మీకంతా తొందరే. వధూవరుల్ని స్టేజి మీద కూర్చోబెడతారు. గిఫ్ట్ ఇచ్చేసి అక్షింతలు వేస్తే పనైపోతుంది. వెళ్ళి డిన్నర్ చేద్దాం అన్నది మాధవి. వీడియోగ్రాఫర్లు, కెమెరామెన్ స్టేజీ ముందు స్టాండ్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. కాసేపటికి స్టేజీ మీద తళతళా మెరుస్తున్న మహారాజా సింహాసనాలు వేశారు. వధూవరులు వాటిలో కూర్చున్నారు. ఇరువైపుల బంధువులు బెలబెలా వచ్చేసి ఫోటో సెషన్లో పాల్గొంటున్నారు. అరగంట తర్వాత స్టేజీ ఖాళీ అయింది. కొండలరావు లేచి నిల్చుని పదవోయ్ అన్నాడు భార్యతో. మాధవి, కొండలరావు నెమ్మదిగా స్టేజీ మీదకు వెళ్లారు. పెళ్లికొడుకు వరుణ్ కొండలరావును చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. మాధవి గిఫ్ట్ ప్యాక్ పెళ్లికూతురు చేతికిచ్చి అక్షింతలు వేసింది. కొండలరావు వధూవరుల మీద అక్షింతలు వేస్తున్నాడు. అప్పుడు జరిగింది అనూహ్యమైన సంఘటన. వరుణ్ కొండలరావుకి పాదాభివందనం చేశాడు. కొండలరావు కంగారు పడుతూ అతన్ని లేవదీశాడు. థ్యాంక్యూ అంకుల్ అని వరుణ్ కొండలరావును హత్తుకున్నాడు. మాధవికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు ఎందరో వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. పెళ్లికొడుకు ఎవరికీ పాదాభివందనం చేయలేదు. మరి అతను తన భర్తకు పాదాభివందనం చేయడమేమిటి? భార్యాభర్తలు ఇద్దరూ స్టేజీ దిగి వచ్చి హాల్లో కూర్చున్నారు. కొండలరావుకి వింతగానే ఉంది పెళ్లికొడుకు చర్య. అతనెవరో ఏమిటో లోగడ పరిచయం ఉన్న గుర్తులేదు. మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాడు. ఏవండి, పెళ్ళికొడుకు మీకు బాగా కావలసినవాడా అడిగింది మాధవి. కొండలరావు పెదవి విరిచాడు. ఎప్పుడూ చూసిన గుర్తులేదు అన్నాడు. అదేమిటి మరి? మీ కాళ్లకు నమస్కారం చేశాడు. ఆనందంతో కౌగిలించుకున్నాడు. ఎంతో ఆత్మీయులైన వారికి కదా అలా చేసేది. నిజమే, నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూసి ఎవరనుకున్నాడో ఏమో మరి. నా పోలికలతో ఉన్నవాళ్ళెవరో అతనికి బాగా సన్నిహితులై ఉంటారు. అంతేలేండి, ఎవరికీ పాదాభివందనం చెయ్యనివాడు మీకు చేశాడంటే ఏదో పొరపాటు పడి ఉంటాడు అన్నది మాధవి. కొండలరావు నవ్వాడు. భార్యని ఉడికించడానికి అన్నాడు. పొరపాటు పడ్డానని ఎందుకనుకుంటావు? నాలో ఏదో కళ ఉంది. నా పర్సనాలిటీ చూసి ఫ్లాట్ అయి ఉంటాడు. ఏ సినిమా స్టార్ పోలికలో నాలో అతనికి కనిపించుంటాయి. అందుకే అమాంతం నా కాళ్ల మీద పడిపోయాడు. చాలండి మీ బడాయి కబుర్లు అని నవ్వింది మాధవి. కొండలరావు మనసులో సస్పెన్స్ వేడడం లేదు. వరుణ్ణి ఇంత క్రితం చూడలేదు, పరిచయం లేదు. అటువంటి వాడు తనకు పాదాభివందనం చేయడమేమిటి? అతని మనసులో ఆలోచనలు చెలరేగుతున్నా కళ్ళు మాత్రం స్టేజీ మీద ఉన్న వధూవరుల మీదనే ఉంది. తనకంటే పెద్దవాళ్లు, పండు ముసలి దంపతులు వస్తున్నారు. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. వరుణ్ నిలబడి చేతులు జోడిస్తున్నాడు కాని ఎవరికీ పాదాభివందనం చేయడం లేదు.
అంటే తనను పెద్దవాడినని మాత్రం పాదాభివందనం చేయలేదు. అంతకు మించిన కారణం ఏదో ఉంది. అదేమిటో సస్పెన్స్. మాధవి అన్నట్లు ఎవరో బాగా సన్నిహితుణ్ణని పొరపడి ఉంటాడు. ఇద్దరూ డైనింగ్ హాల్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటే పద్మ వచ్చి పలకరించింది. బావగారు, మా అల్లుడు మీకు బాగా కావలసిన వాళ్లాగా ఉన్నాడే అన్నది నవ్వుతూ. ఆ అవును అన్నాడు చిరునవ్వుతో. అంతకంటే ఏమనాలో తోచలేదు. మీకెక్కడ పరిచయం ఏమిటి అని అడిగితే మాత్రం ఇరుకున పడేవాడే. పద్మ అవేమీ అడగలేదు. వరుణ్ తనకు పాదాభివందనం చేయడం చూసుంటుందని మాత్రం గ్రహించాడు. డిన్నర్ చేసిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. వారం తర్వాత పద్మ ఫోన్ చేసింది. మాధవి, సండే కదా, నువ్వు మీ ఆయన మా ఇంటికి లంచ్కి రండి. ఏమిటే విశేషం? ఏం లేదు, సరదాగా అందరం పెళ్లి సీడీ చూస్తూ లంచ్ చేద్దాం. సరే అన్నది మాధవి. ఆమెకు వెళ్లాలని ఉంది. ముఖ్యంగా పెళ్లి కొడుకుని అడగాలి, అంకుల్ నీకు ఎక్కడ పరిచయం అని. ఆమెకు పెళ్లిలో వరుణ్ తన భర్తకు మాత్రమే పాదాభివందనం చేయడం గొప్ప సస్పెన్స్గా ఉంది. అతన్నే అడిగితే సరి అనుకుంది. కొండలరావు మాత్రం రానన్నాడు. ఫ్యాక్టరీలో స్టాక్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఆదివారమైనా నేను రావడానికి కుదరదు, నువ్వెళ్ళు అన్నాడు. మాధవి ఒంటరిగానే పద్మ ఇంటికి వెళ్ళింది. ఇల్లంతా దగ్గరి బంధువులతో స్నేహితులతో సందడిగా ఉంది. ఫోటో ఆల్బమ్ చూసేవాళ్లు, కంప్యూటర్లో ఫోటోలు చూసేవాళ్లతో హడావుడిగా ఉంది. సీడీ ప్లే చేశాక అంతా టీవీ ముందు వెళ్ళి సెటిల్ అయి పెళ్లితంతు గమనిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వరుణ్ మాత్రం మాధవిని చూసి హాయ్ ఆంటీ అన్నాడు. ఏదో క్యాజువల్గా పలకరించినట్లుగా అనిపించింది. పెళ్లిలో తన భర్తకు పాదాభివందనం చేసి గౌరవించినవాడు కనీసం తనకు చేతులు జోడించి నమస్కారమైనా చేయలేదేమిటని ఆమెకు మనసులో కొంచెం బాధ కలిగింది. తనని గుర్తించలేదేమోనని తనకు తనే సర్ది చెప్పుకుంది. మాధవికి పెళ్లి కొడుకుతో ఏకాంతంగా మాట్లాడడానికి ఛాన్స్ దొరకడం లేదు. అతను తన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో కళ్యాణ వైభోగం వాచ్ చేస్తున్నాడు. వరుణ్ తన భర్తకు పాదాభివందనం చేయడం, గాఢంగా హత్తుకోవడం, తెర మీద కనిపించినప్పుడు అతను టీవీ వైపు చేయి చాచి చూపిస్తూ స్నేహితులతో ఏదో చెప్పడం గమనించింది మాధవి. అతను తన భర్త గురించి వారికి వివరిస్తున్నాడని గ్రహించింది. కొండలరావు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాడేం కాదు. మాస్టర్ల దగ్గర చదువుకుని తర్వాత పెరిగి పెద్దయిన వాళ్ళని తర్వాత గుర్తించలేరు. రూపురేఖలు బాగా మారిపోతాయి, కానీ శిష్యులకు మాత్రం టీచర్లు గుర్తుండిపోతారు. కొండలరావు ఏ లెక్చరరో అయి ఉంటే శిష్యుణ్ణి గుర్తించలేకపోయాడని అనుకోవచ్చు. దానికి ఛాన్స్ లేదు. అతను ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్. మరి వరుణ్కి కొండలరావు ఎక్కడ పరిచయం? పాదాభివందనం చేసేంత గురుభక్తి ఎందుకు కలిగినట్లు? మాధవి ఆలోచనల్లో మునిగిపోయి టీవీ వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉండగా పద్మ ఆమె దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది. పద్మ, మీ అల్లుడు గురించి చెప్పవే అని అడిగింది మాధవి. చెప్పానుగా, జర్మనీలో ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడని అన్నది పద్మ. అది కాదే, మీ అల్లుడు నేటివెక్కడా? పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? అదా, వాళ్ళది బోధన్. మా వియ్యంకుడు వ్యవసాయం చేస్తాడు. పెద్ద కొడుకు వ్యవసాయమే. వరుణ్ చిన్నవాడు. పద్మ మాటల్లో మాధవికి క్లూ ఏదీ దొరకలేదు. కొండలరావుది తెనాలి తాలూకా తుమ్మపూడి. వరుణ్ తల్లిదండ్రులది ఆ ఊరైతే ఏదో బీరకాయ చుట్టరికం ఉందనుకోవచ్చు. అది లేదన్నమాట. టీవీలో పెళ్లి తతంగం ముగింపులేని సీరియల్లాగా సాగిపోతూనే ఉంది. పద్మ లంచ్ చేద్దాం అని లాక్కెళ్ళింది. మాధవికి కూడా ఆకలిగా ఉంది. కాలేజీ మేట్స్ కొందరు వచ్చి కలవడంతో అప్పటి ముచ్చట్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. మాధవికి వరుణ్తో ఏకాంతంగా మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఇక లాభం లేదని పెళ్లి కూతురు దగ్గరకు వెళ్ళి, ప్రియా, జర్మనీ వెళ్లే ముందు మీరిద్దరూ మా ఇంటికి ఒకసారి రండి అన్నది. అలాగే ఆంటీ అన్నది ప్రియ. వరుణ్ ఆమె వైపే చూస్తున్నాడు. వరుణ్, తప్పకుండా రావాలి, మీ అంకుల్ మరీ మరీ చెప్పారు అన్నది. ష్యూర్ ఆంటీ అన్నాడు వరుణ్ నవ్వుతూ. తర్వాత 4 రోజులకు పద్మ ఫోన్ చేసింది. మాధవి, మా అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి రమ్మని అన్నావంట అన్నది. అవునే, పెళ్లిలో అంతా హడావుడి. ప్రియతో సరిగ్గా మాట్లాడింది లేదు.
మా అమ్మాయి ఏమో బెంగుళూరులో కదా ఉంది. దానికి బిజీ ప్రాబ్లం. మమ్మీ, ప్రియని మన ఇంటికి ఆహ్వానించి పార్టీ ఇవ్వు అన్నది. అయితే మీ అమ్మాయి చెప్పిందని పిలుస్తున్నావన్నమాట. అలాగే అనుకోవే. సరే, రేపే మీ ఇంటికొస్తున్నారు. ఏం పార్టీ ఇస్తావో రెడీ చేసుకో అన్నది పద్మ నవ్వుతూ. వాళ్లతో నువ్వు కూడా రావే, సరదాగా గడుపుదాం అన్నది మాధవి. చూద్దాం, వీలు పడుతుందో లేదో అన్నది. పద్మ రాలేదు. వరుణ్, ప్రియా మాత్రమే వచ్చారు. నూతన దంపతులు వస్తున్నారని కొండలరావు కూడా ఇంట్లోనే ఉండిపోయాడు. వరుణ్ లోపలికి వస్తూనే కొండలరావుకి పాదాభివందనం చేశాడు. బిత్తరపోయింది మాధవి. మతిపోయినవాళ్లా చూశాడు కొండలరావు. వరుణ్, పెళ్లిలో అంటే ఓకే, నన్నెప్పుడు చూసినా ఇలా పాదాభివందనం చేయడం బాగాలేదు. మీ ఆంటీ కుళ్ళుకుంటుంది అన్నాడు నవ్వుతూ. ఓ సారీ అంకుల్, ఆంటీకి కూడా పాదాభివందనం చేసేస్తాను, నో ప్రాబ్లం అని మాధవికి కూడా పాదాభివందనం చేశాడు వరుణ్. భలేవాడివే వరుణ్, అంకులేదో అంటే దాన్ని పట్టుకుని నా కాళ్లకు నమస్కారం చేస్తావా? నాకేం జలసీ లేదు. అయినా అందర్నీ వదిలి మీ అంకుల్కే ఎందుకు పాదాభివందనాలు అడిగింది మాధవి, సస్పెన్స్ వీడిపోతుందనే ఆశతో. ఆంటీ, మీకు తెలీదు, అంకుల్ నాకు గైడ్, ఫిలాసఫర్ ఎట్సెట్రా. అందరితో పోల్చడం కుదరదు అని నవ్వాడు వరుణ్. కొండలరావు అయోమయంగా చూశాడు. ఇతన్ని ఎప్పుడు చూసిన జ్ఞాపకం రాక చస్తుంటే గైడ్, ఫిలాసఫర్ అంటాడేమిటో అర్థం కాలేదు. భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మాధవి భుజాలెగరేసింది. వాట్, అంకుల్ గైడా? ఈయనేమైనా ప్రొఫెసరా, రీసెర్చ్ స్టూడెంట్స్కి గైడ్ చేయడానికి? మళ్ళీ ఫిలాసఫర్ అనే బిరుదొకటా అని పకపకా నవ్వింది మాధవి. కొండలరావు గుంభనంగా కూర్చున్నాడు. వరుణ్ వైపు చూసి మొహమాటంగా వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు. సస్పెన్స్ అలాగే ఉంది తప్ప విడిపోవడం లేదు. ఆంటీ, మీకు అంకుల్ గురించి తెలీదు. ఆయన గైడెన్స్తోనే నేనింతటి వాడినయ్యాను. జర్మనీలో పెద్ద కార్ల కంపెనీలో డిజైనర్గా హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నాను అన్నాడు వరుణ్ ఉద్వేగంగా. అంకుల్ గైడ్ అంటున్నావు, ఎలా? మీదేమో నిజామాబాద్ జిల్లా, ఆయనదేమో గుంటూరు జిల్లా. కనీసం రిలేటివ్స్ కూడా కాదు. గైడెన్స్ ఇవ్వడానికి రిలేషన్ ఉండాలా ఏంటాంటీ? అక్కర్లేదనుకో. అంకుల్ ఎప్పుడు గైడ్ చేశాడు? నాకైతే నిన్నెప్పుడూ చూసిన గుర్తులేదు వరుణ్ అన్నది మాధవి. నేను మీ ఇంటికి ఎప్పుడూ రాలేదాంటీ. 6 ఏళ్ల క్రితం అంకుల్ వాళ్ల కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా సర్టిఫికెట్లు అవి చూశారు. బాబు, నువ్వు చాలా టాలెంటెడ్ స్టూడెంట్వి. బీటెక్తో ఆపేసి మా కంపెనీలో చేరడం సరైనది కాదనిపిస్తోంది. ఇక్కడ ఫోర్మెన్గా చేరినా నీకు ఫ్యూచర్ ఏముంటుంది? దీనికి పాలిటెక్నిక్ చేసిన వాడెవడైనా సరిపోతాడు. నా సలహా ఏమిటంటే మెకానికల్లో ఎంటెక్ చెయ్యి. ఎంబీఏ కూడా చేసావనుకో, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. ఆ సమయంలో నాకది అమూల్యమైన సలహా. అంకుల్ చెప్పినందుకే ఎంటెక్, ఎంబీఏ చేశాను చెప్పాడు వరుణ్. కొండలరావు మనసులో మెరుపు మెరిసింది. 6 ఏళ్ల క్రితం వరుణ్ ఇంటర్వ్యూకి రావడం గుర్తుకొచ్చింది. అతన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేశారు. అదే సమయంలో ఎండీ నుంచి పిలుపొచ్చింది. ఆయన ఫ్రెండ్ కొడుకు ఎవరో పాలిటెక్నిక్ డిప్లొమా చేశాడట. ఫోర్మెన్ జాబ్ అతనికి ఇవ్వమని సిఫార్సు చేశాడు. వరుణ్ సెలెక్ట్ కాలేదని చెప్పడానికి మొహమాటపడి అలా సలహా ఇచ్చాడు. అయితే తన సలహా అమోఘంగా పనిచేసింది. కొండలరావు పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. వరుణ్, నీకు అప్పుడలా గైడ్ చేయాలనిపించింది. ఏమిటో, అంతా దైవలీల అన్నాడు. అంకుల్, మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేను. సరైన సమయంలో సరైన సలహా ఇచ్చారు చెప్పాడు వరుణ్. హమ్మయ్య, అదన్నమాట సంగతి. పాదాభివందనాల వెనుకున్న సస్పెన్స్ విడిపోయింది అనుకుంది మాధవి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.